రైలులో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు రైల్వే డీఎస్పీ జావేద్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పోర్టల్ ద్వారా CEIR ను ఉపయోగించి రికవరీ చేసినట్లు తెలిపారు రైల్వే పోలీసులు. 87 లక్షల విలువ గల 870 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 11 లక్షల విలువైన 110 మంది ఫోన్లను వాటి యజమానులకు అప్పగించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి ఫోన్లను రికవరీ చేశామన్నారు. పెట్రోలింగ్ మాఫీలో చేస్తాం అది మ్యాక్సిమం ప్రివెన్షన్ గురించి చేస్తున్నాం. కానీ ప్యాసింజర్స్ అలర్ట్ ఉండాలి. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. క్యాజువల్గా ఉన్నప్పుడు లేజినెస్ స్లాక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ దొంగలకి అవకాశం దొరుకుతుంది. అందుకే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా మిస్ అయింది, దొంగతనం అయింది, ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అంటే మనకు ఫ్రెష్ లొకేషన్, మేము ఐటీ సెల్ వాళ్ళు 24/7 పని చేస్తారు. ఇమీడియట్గా ఫోన్ని బ్లాక్ చేసేస్తారు, లొకేషన్ కూడా ట్రేస్ చేస్తారు. దగ్గర ఉంటే ఇమీడియట్ పట్టుకోవచ్చు. అందుకే ఇమీడియట్ రైల్వే పోలీస్ స్టేషన్ కూడా 24/7 పని చేస్తుంది. చాలామందికి కంప్లైంట్ రైల్వే పోలీస్ స్టేషన్ అని తెలియదు. లోకల్ పిఎస్ పోతారు, మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ వాళ్ళు ఉంటారు మీరు రైల్వే స్టేషన్ పోండి, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అట్లా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్షిప్లో, మీ సోషల్ మీడియా గ్రూప్స్లో చెప్పండి, ఇట్లా రైల్వే స్టేషన్లో ఏదైనా ఇట్లా మీ సెల్ ఫోన్, బ్యాగేజ్ ఏదైనా మిస్సింగ్ అయింది రైల్వే స్టేషన్లో, ఇమీడియట్ రైల్వే పోలీస్ అని ఉంటుంది, GRP, గవర్నమెంట్ రైల్వే పోలీస్, మీరు వచ్చి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి.